హిందూధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం. సకల కాల సర్పదోషాలు, గ్రహదోషాలు, రాహు కేతు కుజదోషాలకు నాగప్రతిష్ఠతో పరిష్కారం చూపిస్తున్నారు ప్రముఖ జ్యోతిషులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. మరి మీరు కూడా గురుగారితో మాట్లాడి మీకున్నటువంటి జాతకరీత్యా సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అనుకునేవారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి లైవ్ ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి, కాల్ కట్టే అవకాశం ఉంటుంది. గురుగారు నమస్కారం. అలాగే మన కార్యక్రమంలో మొదటి కాల్ ఇస్తుందిగా ఉన్నారు గురుగారు, మాట్లాడేద్దాం. హలో హలో ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. మరి ప్రతి మాసంలో కూడా మన ఈ శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమంతో పాటు ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా చేపిస్తున్నారు. మరి మొన్న 9వ తారీఖు కూడా మనం నిర్వహించారు కదా, మరి ఈ మాసంలో మరొకసారి ఎప్పుడు నిర్వహించబోతున్నారు, అలాగే వాటి వివరాలు కూడా ఒకసారి తెలియచేయండి గురుగారు. తప్పనిసరిగా ఈ నెల 22వ తారీఖు శనివారం అయింది. చాలా విశేషమైన దివ్యమైన ముహూర్తం. ఈ ముహూర్తానికి శుక్రబలం బలంగా ఉంది. శుక్రుడు సకల భోగాలకు అధిపతి శుక్రుడు. అటువంటి శుక్ర బలం ఉండటం వల్ల అనుకున్న పని అనుకున్న విధంగా జరగడానికి ఒక ముహూర్తం చాలా ఎంతో విధిగా తోడ్పడుతుంది. అటువంటి ముహూర్తం ఈ నెల 22వ తారీఖున ఆశ్లేష బలి పూజ, నాగప్రతిష్ఠతో పాటు అన్ని రకాల హోమాలు, శనీశ్వర హోమం, రుద్ర మృత్యుంజయ ఆయుష్ హోమాలు చేయబోతున్నాం. ప్రధానంగా మరి శని మారుతూ ఉన్నాడు. కుంభరాశి నుంచి మీనరాశికి శని మారుతూ ఉన్నాడు. మరి మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతూ ఉంది. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి విపరీతమైన ఇబ్బంది పెట్టేది ఎవరిగా అంటే సింహరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి, కుంభ మీనరాశి వాళ్ళకి ఈ యొక్క శని ప్రభావం చేత, రాహుకేతుల ప్రభావం చేత, గురుగ్రహ దోషం వల్ల, ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల కొన్ని రకాల ఇబ్బందులు, మరి ఫైనాన్షియల్గా ఇబ్బందులు కానీ, ఉద్యోగపరమైన ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ ఇవన్నీ రాబోతూ ఉన్నాయి. మరి ఇటువంటి వాళ్ళకి ఈ 2 మాసాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వాళ్ళు కూడా ఇదే సమయంలో దీనికి సంబంధించిన హోమాలను కూడా చేయబోతున్నాం 22వ తారీఖున. అలాగే గురుగారు, 2 వివాహ పొందను చూసేటప్పుడు కనుక ఒకరికి కుజదోషం, మరొకరికి కూడా కుజదోషం ఉండాలి, లేదంటే ఇద్దరికి లేకపోయినా పర్వాలేదు అని మనకి అనుకుంటూ ఉన్నాం కదా. మరి అలాగే ఒకవేళ ప్రేమ వివాహాలు కానీ, లేదంటే కంపల్సరీ ఖచ్చితంగా వాళ్ళని చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకరికి ఉన్న తర్వాత మరొకరికి లేకపోతే కూడా ఎటువంటి పూజ అంటే ఎటువంటి దోష నివారణ చేయించుకున్నాక చేసుకోవాలంటారా, లేదంటే ఎటువంటి పరిష్కారం చేసుకోవాలంటారండి? తప్పనిసరిగా కుజుడు అంటే ఏంటంటే రక్త సంబంధమైన కారకుడు. మరి కుజదోషం బలంగా ఉంటే విపరీతమైన కోపం ఉంటుంది. కోపంతో పాటు రక్తం మరిగిపోతే అంత కోపం వస్తుంది కుజుడు వల్ల. మరి మగవాడికి కనుక కుజదోషం ఉంటే ఆడపిల్ల కూడా కుజదోషం కంపల్సరీగా ఉండాలి. లేకపోతే ఏంటంటే ఇద్దరి యొక్క భావాలు కలవు. ఈయన విపరీతమైన కోపంగా ఉండి ఎందుకు పనికిరాకుండా సైలెంట్గా ఉందనుకో, సంసారంలో ఇక ఆనందం ఏముంటుంది. కాబట్టి కుజదోషం అనేది స్వల్పంగానే ఉండాలి. కుజదోషం అనేది జన్మ లగ్నాతో పాటు శుక్ర లగ్నాతు, చంద్ర లగ్నాతు కూడా చూడాలి. అంటే తప్పనిసరిగా ప్రతి వాళ్ళకి కూడా అంతో ఇంతో కుజదోషం అయితే ఉంటుంది, లేకుండా మాత్రం ఉండదు. మరి కుజదోషం ఉంటేనే మరి మగవాడికి ధైర్య సాహసాలు, మరి ఏదైనా పరాక్రమం, ఏదైనా ఒక పని చేయాలంటే ధైర్యంగా ముందుకు అడిగేయాలంటే కుజదోషం ఉండాలి. మరి కుజదోషంతో పాటు కుజుడు ఉండడం వల్ల ఈ రకమైన ఉపయోగాలు ఉంటాయి. కుజుడు కనుక బాగున్నట్లయితే మళ్ళీ భూ సంబంధమైన వ్యవహారాల్లో బాగా కలిసి రావడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో కలిసి రావడం, డబ్బులు విపరీతంగా దాచిపెట్టడం, ఇవన్నీ కూడా కుజుడు వల్ల కలుగుతూ ఉంటాయి. కుజదోషం కనుక బలంగా ఉన్నట్లయితే 7, 8 స్థానాల్లో ఉన్నట్లయితే మరి అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు జరగడం ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 13/11/2004. ఓకే, సమయం చెప్పండి. రాత్రి 9 గంటలకు. ఓకే, పాప పేరేంటమ్మా? అఖిల అండి. అఖిల. ఓకే, గురుగారు గారు మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. అదే పాపకు జాబ్ ఇప్పుడు క్యాంపస్ సెలక్షన్స్ జూన్ నుండి ఉంటాయంటున్నారు. మా అమ్మాయికి ఉద్యోగ స్థానం గురించి చెప్తున్నారు గురువు గారు. ఉద్యోగపరంగా బాగానే ఉంది గురువు గారు. అమ్మాయి పేరేంటన్నావు? అమ్మాయి అఖిల. అఖిల. ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది, అనుమానం లేదు.
జాతకం చాలా బాగుంది. మరి ఈ సంవత్సరం నవంబర్ తర్వాత ఇంకా మంచి ఉద్యోగం వస్తుంది. నవంబర్ లోపల చిన్నదో పెద్దదో ఒకటి వస్తుంది ఖచ్చితంగా. 2025 నవంబర్ 24 తర్వాత చాలా మంచి ఉద్యోగం వస్తుంది. ఆ సమయంలో సొంత ఇల్లు కడతారు. మంచి యోగం ఉంది. కాకపోతే సర్పశాప యోగం బలంగా ఉంది. దానికి ఒకసారి రెమెడీ చేయించండి తప్పనిసరిగా. అది చేస్తే ఇంకా అమ్మాయికి తిరిగి ఉండదు. ఈ అమ్మాయి జాతకం ప్రకారం మీకు ఎంతమంది సంతానం? ఒక్కతే గురువు గారు. ఒకదేనా? సంతానం నష్టం ఏమైనా అయిందా మీకు? అబార్షన్స్ కానీ? అయింది గురువు. అదే కనపడుతుంది దోషం. సరే, ఇంకా పిల్లలు లేరు కాబట్టి ఇబ్బంది లేదు. ఒక్కసారి నాగప్రతిష్ఠ చేయించండి. చేస్తే ఇంక తిరిగి ఉండదు అమ్మాయికి. ఓకేనా? ఓకే గురువు. నాగప్రతిష్ఠ చేయడం వల్ల నేను చెప్పిన 20 ఈ నెల ఈ సంవత్సరం నవంబర్ తర్వాత సొంత ఇంటి యోగం ఉంది. గుర్తుపెట్టుకోండి. ఈ అమ్మాయి జాతకపరంగా ఉంది. ఇది చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? అమ్మ, టీవీ చూడకుండా మాట్లాడండి ఫోన్ లైన్లో. ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. మరొక కాలర్తో మాట్లాడదామండి. హలో హలో. ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. మరి అలాగే ఇంట్లో కొన్ని దేవుడి ఫోటోలు ఖచ్చితంగా ఉండాలి అనుకుంటున్నాం కదా, మరి ఎటువంటి దేవుడి ఫోటోలు ఉండాలి? అలాగే శ్రీచక్రం కూడా ఈ మధ్యన ఒక చిన్న సైజ్ శివలింగం ఎలాగైతే చిన్నది ఉంటుందో శ్రీచక్రం కూడా అలాగే పెట్టుకుంటూ ఉన్నాం కదా గురుగారు, మరి వాటికి కూడా ఎటువంటి పూజలు చేయాలంటారు మన ఇంట్లో? వీటి గురించి తెలుసుకునే ముందు ఒక కాలర్తో మాట్లాడతామండి. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29 March 1993. ఓకే, సమయం చెప్పండి. 7 PM. పేరేంటి? పాప పేరేంటి? పాప పేరు విశాల్ సాయి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. సార్ చెప్పండి. 29 March 1994. 93. హలో, వింటున్నారు, మాట్లాడండి. నమస్కారం సార్. చెప్పయ్యా, చెప్పండి. టైం ఎంతమ్మా? బాబు డేట్ ఆఫ్ బర్త్ 7 March 1993. పేరేంటి? 7 PM. పేరేంటి? విశాల్ సాయి సార్. విశాల్ సాయి. విశాల్ అంటావా? సాయి అని పిలుస్తావా? విశాల్ సాయి అని పిలుస్తాం. ఓకే, చదువు అయిపోయిందా? ఆ చదువు మధ్యలో కొన్ని బ్రేక్ అయిపోయింది సార్. ఎందుకో తెలుసా? ఆ, మీ వాడు హుషారు ఎక్కువ, బాగా హుషారు ఎక్కువ కాదా? అవునా? ఆ, ఇక్కడైతే బాగా హుషారు కనపడుతున్నాడు, అందుకని అడుగుతున్నా. చెప్పు. అది హుషారు సార్. ఎక్కడ, ఏ ఊర్లో ఉంటారు మీరు? బల్కంపేటలో ఉంటాం. బల్కంపేట. జాతకపరంగా మంచి మంచి యోగాలు ఉన్నాయి. లెక్క ప్రకారం ఇంజనీరింగ్ చేయాలి, కానీ ఈయన దోస్తుల వల్ల లవ్ అఫేర్ల వల్ల చెడిపోయాడు అంతే. అదైతే వాస్తవం. చాలా తెలివితేటలు ఉంటాయి, చదవగలడు, కానీ చేతులారా జీవితం నాశనం చేసుకున్నాడని చెప్పాలి. జీవితం నాశనం చేసుకుంటాం. అది విషయం. జాతకపరంగా చెప్పు. పెళ్ళి ఈ సంవత్సరం అవుతుందా సార్? ఆయన తలుచుకుంటే రేపే పెళ్లి చేసుకోగలడు. లవ్ అఫేర్లు చాలా ఉంటాయి. ఫస్ట్ ఆయన అడుగు. చేసుకుంటా అన్నాడు, చూడమని చెప్తున్నాడా? చేసుకుంటా అంటున్నాడు, చూడమంటున్నాడు. సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి? మీరున్న చోట నుంచి పడమటి దిక్కు నుంచి సంబంధం వస్తుంది. పెళ్ళి అనుకూలంగా ఉంది. పెళ్ళి అనుకూలంగా ఉంది. ఇక్కడి నుంచి బాగుంటుంది. నువ్వేం పని చేస్తుంటావు? నేను పోస్ట్ ఆఫీస్లో వేస్తాను సార్. ఏది? పోస్ట్ ఆఫీస్లో రిటైర్ అయినా గారు. బాగుంది. నీ జాతకం కూడా బాగుంది. ఇప్పుడైతే పెళ్లి యోగమే ఉంది, కనపడుతుంది, మంచిగానే ఉంది. పెళ్లి యోగం బాగుందా? బలం ఉందా సార్? బలం ఉంది. పెళ్ళి అయిన తర్వాత బాగుపడతాడు నీ కొడుకు. దాంతోపాటు ఏం చేస్తావంటే నీలం పెట్టచ్చు. ఇంద్రనీలం మధ్య వెలిగి పెట్టచ్చు. ఇంద్రనీలం. విచిత్ర నీలమా? విచిత్ర కాదనా, ఇంద్రనీలం. ఇంద్రనీలమా అయ్యగారు? విచిత్ర నీలం కాదు. ఇంకా డౌట్ ఉంటే కింద మన ఆఫీస్ నెంబర్ కాల్ చేయి. 905 అపాయింట్మెంట్ నెంబర్ ఉంది కదా, దానికి కాల్ చేస్తే దాని వివరాలు చెప్తారు. ఓకేనా? ఓకే అయ్యగారు. ఓకే, రైట్. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఓకే, పేరు వెంకటలక్ష్మి కదా. గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా వెంకటలక్ష్మి. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా.
నా పేరు వెంకటలక్ష్మి అండి. నా భర్త పేరు నరేష్ అండి. ఓకే. మాకు 2 పిల్లలండి, బాబు పాప. ఆ. అయితే ఈ మధ్య నా భర్తకి ఆదాయ మార్గాలు ఏమీ లేవండి, అసలు ఏం పని చేయట్లేదు. గడిచిపోయిన 3 సంవత్సరాల్లో ఖాళీగా కూర్చొని తింటాడు, అవునా? అవునండి. ఏం పని చేస్తుంటాడు? వ్యవసాయం అండి. ఆర్థిక ఇబ్బందులు వచ్చి కొంచెం పొలం కూడా అమ్మేసి అప్పులు తీసాము. ఇంకా ఉన్నాయి అప్పులు. అప్పులు తీరాలి. పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందండి. ఒక పని చేయమ్మా, ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది. కొంత గ్రహస్థితి వల్ల నీకు ఇబ్బంది జరుగుతూ ఉంటుంది, ఓకేనా? నీకు ఒక పగడ గణపతి చెప్తాను, నీకు తెప్పించుకో. నీకు మంత్రం చెప్తాను, అది ప్రతినిత్యం జపం చేయి, ఓకేనా? పగడ గణపతి తెప్పించుకొని ఒక మంత్రం ఉంటుంది, అది కనుక మంత్రం జపం చేస్తే రాబోయే కాలం బాగా కలిసి వస్తుంది, ఓకేనా? అది ఒకటి తెప్పించుకో చేయమ్మా. ఏమ్మా ఏంటి గట్టిగా చెప్పు. ఇది వరకు ఒకసారి మా ఇంటికి ఒక పాము వచ్చిందండి. అది మా ఇంటి వెనకాల ఒక పెద్ద ఆయన ఉంటే ఆయన పిలిపించి చంపించేసాము. అది తెల్లతాసుకోమంట. అది చంపించిన కాడి నుంచి నాకు ఏదోటి అన్నట్టుగా ఉంటుందండి. చాలా తప్పు, అది నువ్వు చేసిన పని చాలా తప్పు. అది చంపడం వల్ల జీవితంలో పైకి రాలేరు. ఇంకా అది నీకు, నీ భర్తకి, నీ పిల్లలకు కూడా కొడుతుంది దోషం. ఫస్ట్ మీరు వచ్చి నాగప్రతిష్ఠ చేయండి. హైదరాబాద్ వచ్చి రేపు మన పీఠంలో 22వ తారీఖు జరుగుతుంది. నాగప్రతిష్ఠ చేస్తే జీవితంలో పైకి వస్తారు. అది లేకపోతే నువ్వు ఏం చేసినా పైకి రాలేదు, గుర్తుపెట్టుకో. పావును నువ్వు చంపకపోయినా చంపడానికి కారకురాలు నువ్వే కదా, నువ్వే దగ్గర నుండి చంపించావు కదా. ఇక నువ్వు చాలా దెబ్బ కొడుతుందమ్మా, చెప్పింది చెయ్యి. చేస్తేనే జీవితంలో మార్గం అనేది దొరుకుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి, అప్పులు బాధలు అయిపోతాయి, ఆస్తులు అమ్ముకోవడం, వంశనాశనం అయిపోతారు వదిలేస్తే, గుర్తుపెట్టుకో, ఓకేనా? ఓకే. మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? సరే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కూతురు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1998 డిసెంబర్ 14వ తేదీ మేడం. ఓకే, సమయం చెప్పండి. 10:45 మేడం రాత్రి. ఓకే, పాప పేరేంటమ్మా? రేవతి మేడం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. హలో, నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. పాప పెళ్లి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం గురుగారు. పెళ్లి గురించి జాతకపరంగా లగ్న దోషం ఉంది. దీనివల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి ఒకటి కూడా ముందుకు పడట్లేదు, అవునా? దాంతోపాటు మాంగళ్య దోషం ఉంది. ఎవరన్నా చెప్పారా, చెప్పలేదా? ఎవరిని అడగలేదు సార్. అడగాలి కదా, ఎందుకంటే సప్తమాధిపతి నీచపడ్డాడు అంటే భర్తకి గండం ఉంది, గుర్తుపెట్టుకో. ఈ దోషం ఉంటే, ఏదైతే మాంగళ్య దోషం ఉందో దీనివల్ల నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క ప్రయత్నం కూడా ముందుకు రాదు, వచ్చినా ఏది సెట్ కాదు. ఒకటి, ఒకవేళ సెట్ అయితే కూడా పెళ్లి తర్వాత భర్తకు గండం ఉంది, వైధవ్యం సంభవించే అవకాశాలు కనపడుతున్నాయి. అర్థమైందా? విడిగా ఫోన్ చేయి, ఫోన్ చేసి దాని వివరాలు తెలుసుకో. అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే చెప్తా. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు, ఆడపిల్లల విషయాలు లైవ్లో చెప్పకూడదు, అర్థమైందా? పర్సనల్ మ్యాటర్స్ కొన్ని ఉంటాయి కాబట్టి నీకు కావాలంటే ఫోన్ చేయి, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేస్తే మాట్లాడతావు, ఓకేనా? ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సారీ, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గురించి అండి. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/1923 5:30 AM. ఓకే, బాబు పేరేంటమ్మా? నందీష్. 5:20 AM. 5:30 AM. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే గురుజీ. నమస్తే. అదే మా అబ్బాయికి ఇంతవరకు పెళ్లి సంబంధం కుదరటం లేదండి. జాబ్ ట్రై చేస్తే కూడా ఎక్కడ సెట్ కావటం లేదు అబ్బాయికి. ఎవరికైనా చూపించావా జాతకం? ఏమండి, జాతకం ఇంతవరకు ఎవరికైనా చూపించావా? చూపించినారండి, చూపించినాము. ఏం చెప్పారు? లగ్నంలో కుజుడు ఉన్నాడు, కుజ హోమం చేయించమంటే చేయించినామండి. ఇంకేం చెప్పలేదు, అది ఒకటే చెప్పారా? అవునండి, కుజ హోమం చేయమన్నారు. దాంతోపాటు నాగదోషం కూడా ఉంది. జాతకం బాగుంది, ధనస్థానంలో రవి స్వక్షేత్రంలో ఉన్నాడు,
మూడవ స్థానం పరాక్రమ స్థానం చాలా బాగుంది, విదేశ స్థానం కూడా బాగుంది. తర్వాత శని ఉచ్చులో ఉన్నాడు, కానీ కేవలం నాగదోషం కుజుడు నీచపడటం వల్ల మీ వాడి కాలం కలిసి రావట్లా. సరే, అర్థమైందా? ఎక్కడ ఏ ఊర్లో ఉంటారు? ఆదోనండి, కర్నూలు డిస్టిక్ ఆదోని. ఆయన కూర్చోబెట్టి నాగప్రతిష్ఠ ఆశేషబలి పూజతో పాటు రాహువుకి కేతువుకి తర్వాత కుజుడికి జపహోమాలు చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలం బాగుంటుంది, గుర్తుపెట్టుకో. ఎందుకంటే జాతకంలో మంచి మంచి యోగాలు ఉన్నాయి. ఈ యోగాలు ఉన్నప్పుడు ఇట్లాంటివి కనుక వదిలిపెట్టేస్తే పిల్లల టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఎందుకు పనికి రాకుండా అయిపోతారు, చదువుకున్న చదువు వృధా అయిపోతుంది, ఏ చేసినా కాలం కలిసి రాదు, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. అవునా? అవునండి. నేను చెప్పింది చెయ్యి, ఓకేనా? ఇంట్లో స్వామి ఇంట్లో చేయాలా గుడిలో చేయించుకోవాలండి? ఇంకా వివరాలు కావాలంటే కింద అపాయింట్మెంట్ నెంబర్ ఉంది కదా, కనపడుతుందా స్క్రీన్ మీద? కనపడుతుందమ్మా? అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయండి, చెప్తారు, వివరాలు చెప్తారు, ఎట్లా చేయాలి ఏంటి, దాని నియమాలు ఎట్లా పాటించాలి, దాని వివరాలన్నీ కూడా చెప్తారు, మా వాళ్ళు చెప్తారు, మాట్లాడండి. ఓకే, అలాగే అపాయింట్మెంట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9052246299. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. స్వాతి, సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1993 ఫిబ్రవరి 16. సమయం చెప్పండి. సాయంత్రం 6 గంటలకు. మీ పేరు స్వాతినా? అవును. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా స్వాతి. హలో. చెప్పమ్మా. హలో గురువు గారు. చెప్పమ్మా, నేను 3 సార్లు అడిగా, చెప్పమ్మా చెప్పమ్మా, నువ్వు మాత్రం చెప్పట్లే. అదిగో టీవీ వాల్యూమ్ తగ్గించి వివాహం గురించి అండి. ఏదే చెప్పాలన్నా టీవీ మ్యూట్ చేస్తే చెప్తా, లేకపోతే కాల్ కట్ చేయమని చెప్తా. ఏంటా చేసి మ్యూట్ చేసావా? చేసావా? హలో. చెప్పు, పెళ్లి గురించా? అవును అవును గురువు గారు. ఎంతమంది మీరు అన్నదమ్ములు? 2. మీ తమ్ముడా అన్ననా నీకన్నా? 2 తమ్ముళ్ళు. 2 తమ్ముళ్ళే. ఒక అక్కది మ్యారేజ్ అయింది. ఎవరన్నా ఇష్టపడ్డావా? లేదండి. పోనీ మీ అక్కది లవ్ మ్యారేజ్ ఉందా? పోనీ అక్కది అయింది. లవ్ మ్యారేజ్ అంటున్నా? కాదు, అరేంజ్ మ్యారేజ్. నీది కానీ మీ అక్కది కానీ మీ తమ్ముడు కానీ ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అవుతుంది. ఒకటి జాతకపరంగా లగ్న దోషం ఉందమ్మా, లగ్న దోషం వల్ల పెళ్ళి పట్టాను కాదు, కానీ మంచి సంబంధం వస్తుంది, మంచి అనుకున్న మంచి అందగాడు వస్తాడు, నీకు అనుమానం లేదు. ఇప్పుడు నా గురించేనండి. నీ గురించేగా, పక్కన వాళ్ళ గురించి చెప్తానా? నీ గురించే అమ్మా చెప్పేది. చెప్పండి గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ నీదే కదా? నాదే. ఏం చదువుకున్నావు ఏంటి? నేను పీజీ కంప్లీట్ అయింది. పీజీ చేసావు, ఇట్లా మాట్లాడితే ఎట్లా నువ్వు? పీజీ చేసి కూడా ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా అంటున్నా? నేను ఇలానే ఉంటానండి. అలా ఉంటే ఎట్లా? హుషారుగా ఉండాలి కదా. సరే, జాతకం బాగుంది, మంచి అందగాడు వస్తాడు, ఓకేనా? సన్నగా పొడవు ఎరటివాడు వస్తాడు, అనుమానం లేదు, ఓకేనా? గట్టి ప్రయత్నం చేయి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు కుమార్ సార్ మేడం, మాది వరంగల్ మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి మేడం, మా ఇంటి గురించి. ఓకే, ఏదైనా సమస్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మేడం, సమస్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ గురించి తెలుసుకోవాలని మేడం. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు బాగా, ఎంత పని చేసినా అక్కడ రాకుండా. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. అయ్యా చెప్పండి. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే. ఆర్థిక ఇబ్బందులు బాగున్నాయి కదా గురుగారు, మాకు అప్పుల బాధ బాగున్నాయి, అసలు దేశంలో ఎంత పని చేసినా కానీ. నీ పేరుంది, పేరేంటి? కుమారస్వామి. కుమారస్వామి. డేట్ ఆఫ్ బర్త్ లేదా? డేట్ ఆఫ్ బర్త్ లేదా, మామూలు రాజపెట్ల అప్పుడు. ఓకే, ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగానే ఉంది, ఇన్ని రోజులు బాగాలేదు, గడిచిపోయిన 3 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డావు, అవునా? పడ్డా గురుగారు. అప్పులు పాలవటం, ఉన్న ఆస్తి ఏమైనా అమ్మేవా? నాకు ఆస్తి ఇట్లా ఏం లేదా గురుగారు, ఒక ఇల్లు ఒకటి ఉన్నది. సరే, ఇల్లు జాగ్రత్త, ఇక్కడి నుంచి బాగానే ఉంది, బ్యాడ్ టైం అయిపోయింది, ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగుంటుంది, ఓకేనా? మరి ఆర్థిక ఇబ్బందులు పోతాయి గురుగారు? ఆర్థిక ఇబ్బందులు పోవాలి అంటే కనక పుష్య రాగం పెట్టుకో వేలికి. ఏంటంటే చూపుడు వేలికి కనక పుష్య రాగం ధరించు. అర్థమైందా చెప్పింది? అర్థం కాలే గురుగారు. కనక పుష్య రాగం ధరించాలి, అది పెడితే బాగుంటుంది, ఓకేనా? అది పెడితే ధనప్రాప్తి కలుగుతుంది, ధనం సమకూరుతుంది,
నీకు ఏదైతే అవసరం ఉందో దానికి తగ్గ ధనం అనేది సంప్రాప్తం అవుతుంది అది పెట్టడం వల్ల. ఓకేనా? ఇంకా అర్థం కాకపోతే ఫోన్ చేయి, ఫోన్ చేస్తే వివరంగా చెప్తా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అమ్మాయి గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్టు 17, 2003 అండి. సమయం చెప్పండి. 3:15 ఎప్పుడు మధ్యాహ్నం అమ్మ? మధ్యాహ్నం అండి. ఓకే, పేరేంటి మీ అన్నది? లక్ష్మీ సైన్య అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. పెళ్లి చూడటానికి చూస్తున్నామండి, కుదరట్లేదు. సంబంధమా? ఎవరు మీ అక్క? ఇదా మా అమ్మాయి అండి. మీ అమ్మాయా? ఓకే, సరే, జాతకపరంగా బాగానే ఉంది, చాలా మంచివాడు వస్తాడు. అర్థమైందా? మంచి వ్యాపారస్తుడు కానీ లేదు సాఫ్ట్వేర్లో మంచి జాబ్ ఉన్నవాడు వస్తాడు, ఉన్నత ఉద్యోగం ఉన్నవాడు వస్తాడు, అనుమానం లేదు. కాకపోతే సప్తమంలో శని పడ్డాడు. శని పడటం వల్ల ఏదైనా సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందా చేద్దాం అనుకోవడం, ఒకళ్ళని ఇష్టపడి మీకన్నా తక్కువ కులస్తులను ప్రేమించడం కానీ లేదు సంబంధం దగ్గర దాకా ఆగిపోవడం కానీ జరిగిందా లేదో చెప్పు ఫస్ట్. పెళ్లి చూడటానికి దగ్గర వరకు వచ్చి ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఆగిపోయింది గురుగారు. అదే దానివల్ల జరుగుతుంది. దానికి ఏం చేయాలంటే అమ్మ, ఖచ్చితంగా కదలి వివాహం చేయించండి. కదలి వివాహం అంటే గురుగారు అంతే అంటే అరటి చెట్టు పెట్టి కలశంలో ఒక లక్ష్మీనారాయణ స్వామిని ఆవాహన చేసి కళ్యాణం చేయాలి. అది చేస్తే ఏదైతే మాంగళ్య దోషం ఉందో అది వెళ్ళిపోతుంది. తర్వాత పచ్చ, జాతి పచ్చ అనేది పెట్టాలి. గరుడ పచ్చ కనుక పెడితే బాగుంటుంది, మంచి అనుకూలమైన సంబంధం వస్తుంది, వివాహానంతర జీవితం బాగుంటుంది. అర్థమైందా? సరే గురుగారు, ధన్యవాదాలండి. ఇంకా అర్థం కాకపోతే ఫోన్ చేయి. అలాగే గురుగారు ప్రతి పీఠంలో ప్రతి మాసంలో కూడా శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమంతో పాటు ఆశ్లేష బలిపూజ మరియు నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరి అలాగే ఈ నెల 22వ తారీఖున శనివారం రోజున కూడా మరి నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా లేదంటే మీ గోత్రనామాన్ని నమోదు చేసుకోవాలి అనుకున్నా కూడా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. అలాగే కూడా లైవ్ ద్వారా కాల్స్ కలవలేదు, లైవ్లో మరి గురుగారితో పర్సనల్గా మేము అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడాలి అనుకునే వారు కూడా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ కూడా 9052246299. అలాగే వెళ్ళవలసిన అడ్రస్ ఫ్లాట్ నెంబర్ 502 మహేశ్వరి చాంబా, సోమాజిగూడ, పిల్లర్ నెంబర్ 1146. గురుగారు మరి కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అమ్మాయి గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/7/2002. ఎన్నో నెలమ్మా? 7. ఓకే, సమయం చెప్పండి. పొద్దున 6:45. ఓకే, పాప పేరేంటమ్మా? అశ్విని. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. మా పాపది డిగ్రీ అయిపోయింది గురుగారు. మరి భవిష్యత్తు ఎట్లుంటది, ఇంకేమన్నా ఏం చేస్తే జాబ్ గురించి ఎట్లేదన్నా? జాబ్ గురించా? జాబ్ గురించి ఆమె భవిష్యత్తు ఎట్లుంటది ముందట అని అది అడుగుదామని. ఆరోగ్యం ఎట్లా ఉందో చెప్పు ఫస్ట్. ఆరోగ్యం అని ఇక ఊపుతే ఆరోగ్యం బాగుంటది అంటదండి. కడుపు నొచ్చి అది ఇది అంటది. జాతకంలో ఆరోగ్యమే దోషం కనపడుతుంది. ఉద్యోగం చేయాలంటే ఆరోగ్యం కావాలిగా, ఓపిక కావాలిగా ఆడపిల్లకి, అవునా కాదా? ఎందుకంటే జాతకంలో జన్మ లగ్నంలో కుజుడు, బుధుడు, గురువు, రవి మొత్తం 4 గ్రహాలు పడ్డాయి. దాంతోపాటు కాలసర్ప దోషం ఉంది. దీనివల్ల వీక్నెస్, విపరీతమైన వీక్నెస్ ఉంటుందా? అదే దానివల్లే దోషం. అవన్నీ చేయించమ్మ, ఒకసారి చేస్తే ఆ అమ్మాయి జాతకం మారుతుంది. ఎందుకంటే జాతకంలో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, మంచి ధనయోగం కలుగుతుంది. కానీ ఈ యొక్క గ్రహ దోషాల వల్ల ఎప్పుడు అనారోగ్య సమస్యలు, నీరసం, నిస్సత్తువ, తర్వాత బాడీ పెయిన్స్, తర్వాత గైనిక్ ప్రాబ్లం కానీ లేదు కడుపులో నొప్పి, తిన్నది అరకపోవడం ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ ఉంటాయి. ఇది చెయ్యి. దీంతోపాటు కనక పుష్యరాగం పెట్టించు వేలికి. అర్థమైందా? కనక పుష్యరాగం చూపుడు వేలికి, దాంట్లో కూడా నెంబర్ 1 క్వాలిటీ పెట్టాలి. పెడితే ఉద్యోగపరంగా మంచి ఉద్యోగం వస్తుంది, తర్వాత తండ్రికి కలిసి వస్తుంది, తర్వాత మంచి అనుకూలమైన భర్త వస్తాడు. ఇవన్నీ కలుగుతుంది పెట్టడం వల్ల. ఓకేనా? ఓకే.
ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు సుకన్య అండి, నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆ? డిసెంబర్ 1 అండి, 12/1. ఒకటో తారీఖు డిసెంబర్ 1 సంవత్సరం చెప్పండి అమ్మా. 1996. 96. ఓకే, సమయం చెప్పండి. 8 గంటలకి. ఆ? 8 గంటలకి. ఉదయమా? అవునండి. మీ పేరు? సుకన్య. సరే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా సుకన్య. హలో అండి. ఎవరిది జాతకం? అండి. మీ అమ్మాయిదా? అదేనండి. నీదేనా? అవునండి. చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? మా భర్తతో సమస్యలు ఉన్నాయండి. వివాహ జీవితంలో అసలు సుఖమే లేదండి. ఎప్పుడు కొడతాడండి. ఓకే, ఆయన వద్దు వద్దు అని అంటాడండి పెళ్ళైన నుంచి. మీ ఆయన పేరేంటి? రాకేష్ అండి. రాకేష్. అవునండి. ఎప్పుడైనా దంపతుల గురించి చెప్పాలంటే ఇద్దరు జాతకాలు చూడాలి. ఒకటి, తర్వాత నీవేమో స్వయం ప్రతిపత్తిగా సొంత తెలివితేటలతో ఎవరిని లెక్క చేయవు, అవునా? లేదండి, అసలు నేనేం మాట్లాడను. మాట్లాడకపోయినా నీకు ఒక పద్ధతి ఉంటుంది, ఎవరికి తలంచవు, అటువంటి లక్షణం ఉంటుందని చెప్తున్నా. కరెక్టా కదా? అవునండి. మీ ఆయన జాతకం చూడాలి. నీ జాతకం బాగానే ఉంది, నీ జాతకంలో ఎటువంటి దోషాలు లేవు, కేవలం అష్టమంలో చంద్రుడు మాత్రమే పడ్డాడు. దానివల్ల కొంత మాంగళ్య స్థానం అష్టమంలో చంద్రుడు పడటం వల్ల ఎప్పుడు మానసికమైన ఆందోళన ఇది ఒకటి ఉంటుంది. మీ ఆయన జాతకం చూస్తే అసలు విషయం ఏంటో చెప్పచ్చు, ఇంకెవరైనా ఉన్నారా, ఎందుకు వద్దంటున్నాడు అనేది చెప్పచ్చు. అర్థమైందా? నీ జాతకంలో దోషాలేం లేవు, అది పెద్ద దోషమేం కాదు. అర్థమైందమ్మా? ఓకే అండి. ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి తెలుసుకున్నామండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/6/1991. 90-91 అమ్మా? 91. ఓకే, సమయం 91. సరే, సమయం చెప్పండి. సమయం తెలియదండి. సుమారుగా కూడా తెలీదా? సుమారు కూడా తెలియదు. మీ వారి పేరేంటమ్మా? ఉపేందర్. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువుగారు. నమస్తే. ఏం పని చేస్తాడు మీ ఆయన? ఇప్పుడు ప్రెసిడెంట్ అరవింద్లో చేస్తాడు సార్, ఫార్మాలో. ఓకే. అదే ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా పెట్టుకుంటుంటే ఏ జాబు రావట్లేదు, దాని గురించి కనుక్కున్నామని. గవర్నమెంట్ ఉద్యోగం అవకాశం ఉందని గ్యారంటీ ఉండదు ఒకటి, ప్రైవేట్ ఉద్యోగంలో బాగా రాణిస్తాడు రెండు. మరి విదేశీ ప్రయత్నాలు ఎప్పుడు చేయలేదా? చేయలేదు గురువుగారు. విదేశాల్లో మీ ఆయనకి విపరీతమైన రాజయోగం ఉంది, గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా అదృష్టం ఎక్కడుందో అక్కడ ఎత్తుక్కోవాలి తప్ప గవర్నమెంట్ జాబే కావాలంటే కాదు కదా. మీ ఆయన జాతకంలో విదేశాల్లో మంచి రాజయోగం ఉన్నది, ఎందుకంటే జాతకం చాలా బాగుంది. జన్మలగ్నంలో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, తర్వాత శని బాగున్నాడు, తర్వాత రవి బుధులు ఇవన్నీ బాగున్నాయి. అర్థమైందా? కాకపోతే రవి వ్యయంలో ఉండడం వల్ల డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది, అవునా? డబ్బు కొంచెం ఖర్చు అయింది గురువుగారు, వాళ్ళ అమ్మకి బాగోక ఈ మధ్య బాగానే ఖర్చు. డబ్బు నిలబడదు. దాంతోపాటు నాగదోషం ఒకటి కనపడుతుంది, నాగదోషాన్ని పరిహారం ఒకటి చేయించండి ఫస్ట్. దాంతోపాటు ఇంకా వీలుంటే కనక పుష్యరాగం పెట్టించు, పెడితే ఇంకా బాగుంటుంది, ధనానికి లోటు ఉండదు. ఓకేనా? ఓకే గురువు. అంటే చెప్పమ్మా. ఓకే, కాల్ కట్ అయిందండి. వివరాలు కావాలంటే ఫోన్ చేయి, మా వాళ్ళు కట్ చేసేసారు ధన్మని, తర్వాత ఫోన్ చేయి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము గోదావరిలో చేస్తున్నామమ్మా, మా కోడల గురించి తెలుసుకోవాలని. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. అది 4వ నెల 6వ తారీఖు 98. ఓకే, సమయం చెప్పండి. 4:30 ఉదయం మబ్బున. పేరేంటమ్మా? శ్వేత. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. మీ కోడలా, సొంత కోడలా? మా కొడుకు భార్య అండి. మరి సొంత కోడలేగా, కొడుకు భార్య అంటే. పెళ్లి చేసుకున్న తర్వాత మీ వాడి స్టార్ తిరిగిందిగా. సార్, పెళ్లి చేసుకున్న తర్వాత మీ అబ్బాయికి స్టార్ తిరిగింది కదా అంటున్నా. ఉన్నది సార్, మామూలుగా
అదే కోడలు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతుంది. అయితే మరి ఆమెకు దాంట్లో ఉన్నదా లేదా, మరి ఏమైనా దోషాలు ఉన్నాయా తెలుసుకుందామని. ఫస్ట్ అడిగిందా చెప్పు. మీ అబ్బాయికి స్టార్ తిరిగిందా లేదా చెప్పు. బాగానే ఉంది సార్. మరి అది చెప్పవే, వేరే చెప్తావు. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? ఏం చేస్తాడు? బ్యాంకులో చేస్తారు గురుగారు. ఓకే, ఆ అమ్మాయిని మంచిగా చూసుకోమను. అమ్మాయిని మంచిగా చూసుకుంటే మీ వాడికి కలిసి వస్తుంది. విను, అమ్మాయిని కనుక బాధ పెడితే కనుక వెంటనే ఎఫెక్ట్ కొడుతుంది. ఒకటి, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి, గట్టి ప్రయత్నం చేయమను. ఓకేనా? కాకపోతే జాతకంలో నాగదోషం ఒకటి కనపడుతుంది, నాగదోషాన్ని పరిహారం చేయాలి. దాంతోపాటు కనక పుష్యరాగం ధరించాలి చూపుడు వేలికి. ఓకేనా? నాగదోషానికి ఏం చేసి ఉంటుంది? నాగప్రతిష్ఠ ఆశేష బలి చేయాలి. పుష్యమి నక్షత్రం అన్నారు గురుగారు. ఎవరు చెప్పారు? అంటే జాతకం వాళ్ళు పుట్టినప్పుడు రాసిచ్చిన దాంట్లో ఉన్నాయి. ఉత్తరా నక్షత్రం, పుష్యమి కాదు, ఉత్తరా నక్షత్రం, కన్యారాశి. దాంతోపాటుగా కనక పుష్యరాగం తీసుకొని గురుహోరలో పెట్టాలి, పెడితే ఇంకా బాగుంటుంది. అర్థమైందా? ఇంకా అర్థం కాబట్టి ఫోన్ చేయి. ఓకే ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? జార్ఖండ్ నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? బాబు గురించి తెలుసుకుందామని. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1990 మార్చి 11 3:34. ఎప్పుడమ్మా? మధ్యాహ్నమా? మధ్యాహ్నం 3:34. సరే, బాబు పేరేంటమ్మా? బాబు రాజ్ కుమార్ అండి. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా, పెళ్లి గురించా? నమస్తే సార్. నమస్తే. అదేనండి, మా బాబు గురించి అడుగుదామని. బాబు గురించి, పెళ్లి గురించా, పిల్లల గురించా, దేని గురించి అడుగుతున్నావు? బాబు గురించి, ఆరోగ్యం గురించి అడుగుతున్నానండి. పెళ్ళయిందా? పెళ్ళయింది సార్. ఎంతమంది పిల్లలు? పిల్లలు ఒక బాబు. ఓకే, 1 year బాబు అండి. జాతకపరంగా జన్మలగ్నంలో కేతువు పడ్డాడు. తలనొప్పి ఏమైనా వస్తుంటుంది ఎక్కువ? చెప్పండి సార్. తలనొప్పి కానీ అట్లా ఏమైనా వస్తుంటుంది అన్న? ఏంటా ఏంటి ప్రాబ్లం ఉందా? టీవీ చూస్తున్నట్టున్నావుగా? టీవీ నేను చూడలేదు సార్, దూరంగానే వచ్చాను. అడిగిందని కరెక్ట్గా చెప్పాలి సమాధానం. ఏంటి ప్రాబ్లం ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. ఏంటి ప్రాబ్లం ఏం లేదండి సార్, ఎక్కువ బాధపడుతున్నారు. మందులు వాడినా కూడా తగ్గలేదు సార్, సోరియాసిస్ వచ్చింది. ఓకే, చాలా ఇబ్బంది పడుతున్నాడు. జాతకంలో జన్మలగ్నంలో కేతు అంటే నాగదోషం. దాంతోపాటు సప్తమ స్థానంలో రాహు కేతు వల్ల సర్పశాప యోగం. సర్పశాప యోగాలంటే స్కిన్ ప్రాబ్లమ్స్, సోరియాసిస్, నువ్వు ఎన్ని మందులు వాడినా తగ్గవు, పొట్టు లేచిపోతుండు చర్మం. అవునా? అవునండి సార్, పొట్టులాగా వచ్చేస్తుంది. అదే చెప్తున్నా, సర్పశాప యోగం వల్ల ఇవి జరుగుతూ ఉంటాయి. అర్థమైందా? ఎన్ని మందులు వాడినా ఇవి పనిచేయవు. నాగప్రతిష్ఠ ఆశేష బలి చేయించు, చేస్తే ఖచ్చితంగా మార్పులు వస్తాయి. అట్లా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మార్చి 4, 2003. ఓకే, సమయం చెప్పండి. 6:15 ఉదయం. బాబు పేరేంటమ్మా? భాస్కర్ గౌడ్. ఓకే, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు నమస్కారం. నమస్తే. మా బాబు గురించి విదేశాలకు వెళ్ళాలనుకుంటుండు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇంజనీరింగ్ అయిపోయిందా? డిగ్రీ కంప్లీట్ అయింది. ఓకే, విదేశాలకు ఎలా ఉంటుంది మరి, బయట వెళ్తాడా? చాలా బాగుంది, ఖచ్చితంగా విదేశీ యోగం ఉంది. విదేశాల్లో మంచి రాజయోగం కనపడుతుంది. డబ్బులు గట్టిగా సంపాదిస్తాడు. ఈయన పుట్టిన తర్వాత మీకు కలిసి వచ్చింది. అవునా? అవును. మీ ఆయన బాగా కలిసి వస్తుంది. అవును. జాతకం చాలా బాగుంది. గురువు గారు ఎన్నో నెలల వరకు వెళ్తారు? అవన్నీ చూడాలంటే పరిపూర్ణమైన జాతకం చూడాలి. ఏ నెలలో వెళ్తాడు, అసలు అవుతుందా కాదా, ఏ డిపార్ట్మెంట్లో కలిసి వస్తుంది, అవన్నీ చూడాలంటే సపరేట్ తీసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. నేను చెప్పేవను అవుట్లైన్స్ మాత్రం. ఏమడిగో, విదేశాలకు వెళ్తాడా లేదా అని అడిగో. అవునా? ఉందో లేదో చెప్తా. ఏ సెక్షన్లో కలిసి వస్తుంది, ఏ డిగ్రీ తీసుకుంటే కలిసి వస్తుంది అంటే సపరేట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఒకటి, జాతకపరంగా గురుడు చాలా బాగున్నాడు. కనక పుష్యరాగం ఒకటి పెట్టించి లోపల. ఓకేనా? కనక పుష్యరాగం పెట్టించాలి.
దాని కొన్ని నియమ నిబంధనల ప్రకారం దాన్ని పూజ చేసి పెట్టుకోవాలి, పెడితే బాగుంటుంది. ఓకేనా? ఇంకా వివరాలు కావాలంటే ఫోన్ చేయి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించేనా? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997-8-31. సమయం చెప్పండి. ఎంత తెలీదు. మీ పేరేంటమ్మా? సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు, నాకు సంతానం లేదండి. 4 సంవత్సరాలు అయింది పెళ్ళి. ఎన్నేళ్ళైందా? 6 ఏళ్ళైందా? 4 సంవత్సరాలు. మీ ఆయన పేరేంటి? మీ ఆయన పేరేంటి? మా ఆయన పేరు లింగమూర్తి. మీ ఆయనకి డేట్ ఆఫ్ బర్త్ ఉందా? డేట్ ఆఫ్ బర్త్ లేదు గురుగారు. ఒక పని చేయి, విడిగా అపాయింట్మెంట్ నెంబర్కి కాల్ చేయి. ఎప్పుడైనా సంతానం గురించి తెలుసుకోవాలంటే ఒక ఫోన్లో డైరెక్ట్ లైవ్లో చెప్పడం కుదరదమ్మా. ఓకేనా? ఫస్ట్ సంతానం లేదు అంటే ఖచ్చితంగా నాగదోషాలు ఉంటేనే సంతానం కలగదు. గర్భం ఇంతవరకు రాలేగా? రాలేదు గురుగారు. ఏదో దోషం ఉంటేనే. ట్రీట్మెంట్ చేయించుకున్నాము, వాళ్ళు ఏం ప్రాబ్లం లేదన్నారు గురుగారు. ఆ మాట నువ్వు నీలాంటి వాళ్ళని కనీసం ఒక 10,000 మందిని చూసి ఉంటా నేను. అర్థమైందా? నీలాగా ఇబ్బంది పడితే ఒక 10,000 మంది వచ్చి ఉంటారు నా దగ్గరికి. నాగదోషం ఉంటే నువ్వు ఎన్ని మందులు వాడినా డాక్టర్కి కూడా అర్థం కాదు. నువ్వు ఎన్ని పరీక్షలు చేసినా అంత బాగానే ఉందని చెప్తున్నారు. అవునా? అవును గురుగారు. నాగదోషం, అదే నాగదోషం. సంతానం కలగాలి అంటే ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేయాలి. ఓకేనా? చేసిన తర్వాత కాశీ, శ్రీశైలం పోయి రావాలి. ఓకేనా? దాని వివరాలు ఫోన్ చేసి చెప్తా. ఆ ప్రకారం చేసుకో. ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల మగపిల్లాడు పుడతాడు. ఓకేనా? ఓకే. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో, హలో. అమ్మా నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? అమ్మ, టీవీ చూస్తూ మాట్లాడకండి, ఫోన్లో మాట్లాడండి. పక్కకు వచ్చి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి. కాల్ కట్టే అవకాశం ఉంటుంది. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, సరే, మరొకసారి టీవీ వాల్యూమ్ తగ్గించి కాల్ ట్రై చేయండి. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే మా వారి గురించి కొంచెం ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, అప్పులు కొంచెం బాగా తిప్పాలు ఉన్నాయి. సరే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ లేదా? డేట్ ఆఫ్ బర్త్ లేదా? డేట్ ఆఫ్ బర్త్ లేదు, పేరు చెప్పింది కదా. సరే, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. ఇగో నువ్వు చెప్పు, పేరు నేను చెప్పకూడదు కదా మేడం. కుమారస్వామి మేడం. గౌరవంగా చెప్పచ్చు, కుమారస్వామి గారు అని చెప్పచ్చు, తప్పేం లేదు. కుమారస్వామి. కుమారస్వామి. కొన్ని అప్పులు ఉన్నాయి, అప్పులు చేస్తాలని ఇందాక మేము మాట్లాడినా సార్. అప్పులు తీరాలి అంటే శివార్చన చెయ్యి. ఏ దేవుని పూజిస్తావు ఎక్కువ? శివార్పణం. ఏ దేవుని పూజిస్తావు అంటున్నా, శివార్పణం కాదు. ఇప్పుడు నేను శివాయి పూజ చేస్తా గురుగారు. ప్రతిరోజు కూడా 40 రోజుల పాటు చామంతి పూలు తీసుకొని 11 ప్రదక్షిణాలు తప్ప 40 రోజులు తిరుగు శివుడికి. ఫస్ట్ ఏది శివుని గుళ్ళో నాయగారు? శివుని గుళ్ళోనే చామంతి పూలు తీసుకొని 11 ప్రదక్షిణాలు చేసి శివుడి మీద పెట్టేయాలి. చామంతి పూలు, పచ్చ చామంతి. 40 రోజులు చేయి, చేస్తే ఒక మార్గం దొరుకుతుంది, తర్వాత అప్పులు తీరచ్చు. అట్లా. ఓకేనా? ఓకే గురుగారు. కనక పుష్క రాగం పెట్టుకోమన్నారు సార్, ఏలుగు పెట్టుకున్నాను గురుగారు. చూపుడు వేలుగు పెట్టాలి. చూపుడు వేలుగు పెట్టుకున్నాను. బంగారంలో పెట్టాలి, వెండిలో పెట్టకూడదు. అట్లా బంగారంలో చెప్పించి పెట్టుకోవాలి. లేదా పంచలోహం పెట్టు, తప్పులేదు. మరి నా బాధలు పోతాయి సార్, కష్టాలు. ఇంకా వివరాలు అంటే ఆఫీస్కి రా, ఆఫీస్కి వస్తే అన్నీ చెప్తా. ఫోన్లు అన్నీ ఎక్కడ చెప్తాను చెప్పు. పోతాయి, అన్నీ పోతాయి, చెప్పింది చెయ్యి. ఎప్పుడైనా నమ్మకం ప్రధానం, గుర్తుపెట్టుకో. దేవుని నమ్మడం వల్ల చెడిపోయినవాడు ఎవడు లేడు. అర్థమైందా? నేను చెప్పింది చెయ్యి, బాగుంటుంది. ఇంకా డౌట్ ఉంటే రా. ఏది 11-40 రోజులు చేయాలి గురుగారు? ఇప్పుడు 3 సార్లు చెప్పా, ఎన్నిసార్లు చెప్పేది? ఓకే, గురుగారితో పర్సనల్గా మాట్లాడాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9052246299. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. ఓకే, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
17/10/2004. సమయం చెప్పండి. రాత్రి 10 నైట్. ఓకే, పాప పేరేంటండి? నాగబంకర సక్సెస్ రావాలి. సరే గురుగారు మాట్లాడండి. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. మా అమ్మాయి డిగ్రీ అయిపోయిందండి. పై చదువు చదివించమంటారా అదే జాబ్ ట్రై చేయమంటారా? నాకు చేస్తా. పై చదువులు అంటే పెద్ద ఉపయోగం కనపడట్లేదు. పై చదువులలో కొన్ని ఇబ్బందులు వచ్చేటట్టు కనపడుతున్నాయి. విదేశీకారకుడు శత్రుక్షేత్రంలో పడ్డాడు. దానివల్ల నువ్వు వీసా వేస్తే కూడా కొద్దిగా రిజెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ప్రధానంగా. దాంతోపాటు నాగదోషం కనపడుతుంది. మరి పూర్తి జాతకం చూస్తే ఇట్లాంటి వివరాలు చెప్పగలుగుతా. ఎంతమంది పిల్లలు? ఎంతమంది మీకు? దాని మీద డిగ్రీ మేక్ చేయించాము. మీ పిల్లలు ఎంతమంది మీకు? ఇద్దరు ఆడపిల్లలండి. ఇవి చిన్నావా పెద్దావా? చిన్నామండి. ఓకే, పెద్దామా మంచిగా ఉందా? అమ్మాయి మొన్న పెళ్ళయింది. మంచిగా ఉన్నదా అంటున్నా? బాగానే ఉందండి. సమస్యలు ఏం లేవా? ఇబ్బంది లేవండి. అంటే ఈమె జాతకం ప్రకారం సోదరుకి దోషం కనపడుతుంది. ఆ దోషం ఏంటనేది ఆ అమ్మాయి జాతకం చూస్తే అర్థమవుతుంది. అట్లా ఇది నేను చెప్పేది అవుట్లైన్స్ మాత్రమే. అట్లా ఓకేనా? సరే. మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించేనా? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 05/08/1994. 5/8/94. ఓకే, సమయం చెప్పండి. సమయం పొద్దున 9:30 అండి. ఓకే, మీ పేరేంటి? నా పేరు చరణ్ చౌదరి. సరే గురుగారు మాట్లాడండి. చెప్పయ్యా చరణ్. గురుగారు చెప్పు, ఏం చదువుకున్నావు? ఇంజనీరింగా? సార్ ఏం చేసావు? ఇంజనీరింగ్ చదివావా అంటున్నా. సార్ నేను ఎంబీబీఎస్ చేశాను సార్ ఇండియాలో. డాక్టరా? వెరీ గుడ్. ఇక్కడికి పీజీ చేయడానికి వచ్చాను సార్ కెనడాకి. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత నా జీవితంలో ఇండియాలో లేని సమస్యలన్నీ ఇక్కడికి వచ్చాయి గురువు గారు. అవును, చాలా ఇబ్బందులు పడతావు. అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల ఇబ్బందులు వస్తాయి నీకు. అవును సార్, చెప్పలేని బాధలన్నీ వచ్చాయండి. ఎన్ని బాధలు అసలు చెప్పలేను సార్ నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇండియాలో ఉన్నప్పటి నుంచి నాకు ఒక అమ్మాయితో నేను లవ్ లో ఉండే. అది ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోతుందా గురువు గారు? మోసం చేస్తుంది. అవును, అయిందా లేదా? మోసం అంటే నేను మోసం చేస్తున్నా అండి, తను చేయట్లేదు. ఏదో రకం నువ్వు చేసినా ఎవరు చేసినా మోసమేగా. ఇప్పుడు భార్య, ఇప్పుడు లవ్ అయిపోయారు అంటే నువ్వు ఆమె మోసం చేసావు, నిన్ను మోసం చేసా, మోసమేగా. కానీ దానివల్ల నీకు ఎఫెక్ట్ కొడుతుంది. గుర్తుపెట్టుకో, దానివల్ల నీకు ఎఫెక్ట్ కొడుతుంది, ఖచ్చితంగా కొడుతుంది. ఈ జాతకం ప్రకారం దెబ్బతింటుంది. అట్లా చెప్పు. అవునండి. చెప్పు ఇంకా. అవునండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే యూనివర్సిటీలో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఇవన్నీ నువ్వు ఫోన్ చేసి పర్సనల్గా మాట్లాడాలి. నువ్వు లైవ్లో అంటే నీ లవ్ అఫైర్లు నీ వ్యవహారాలు చెప్తే ఎట్లా? కరెక్టేనా? లేదండి, సమస్యలు కాదు. ఇప్పుడు చిన్న మాటేనండి. ఎంతమంది వింటుంటారు ఇది? అవునా? ఎంతో మంది వింటుంటారు, కానీ నా సమస్య నాకు ముఖ్యం కదా. వినేవాళ్ళకి బాగుండదు. విడిగా చిన్న మాటేనండి. కింద పర్సనల్ నెంబర్ ఉంది, అపాయింట్మెంట్ నెంబర్ ఉంది. దాన్ని కాల్ చేస్తే అసలు వివరాలు చెప్తా. ఓకేనా? కొన్ని విషయాలు, పర్సనల్ విషయాలు విడిగా అడగాలి, లైవ్లో అడగకూడదు. ఎందుకంటే మనం చెప్పే మాట స్ఫూర్తిదాయకంగా ఉండాలి తప్ప. ఇప్పుడు కొన్ని లక్షల మంది చూస్తారు ప్రోగ్రామ్. ఓకే, దీనివల్ల స్ఫూర్తిదాయకంగా ఉండాలి తప్ప ఇట్లా ఉండకూడదు. నాకేంటనేది అర్థం కాలేదు. చెయ్యి, తర్వాత ఫోన్ చేయి. కాల్ చేయడానికి కారణం కూడా ఇదే అండి. నీ జాతకం ప్రకారం జన్మలగ్నంలో శుక్రుడు నీచబడ్డాడు, అష్టమంలో కేతు ఉన్నాడు. దీనివల్ల ఖచ్చితంగా ఎవరినైతే ఇష్టపడుతున్నావో ఆ అమ్మాయి దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ అమ్మాయిని కాదు, నువ్వు ఎంతమందిని ప్రేమించి ఎంతమందితో సహవాసం చేస్తే కూడా అందరూ దూరం అయ్యేటువంటి జాతకం నీది. ఓకేనా? గురుచండాల యోగం ఉంది నీకు. తెలివితేటలు వినండి, నీ ఆలోచన ధోరణి మార్చుకుంటే బాగుంటుంది అంతే. ఓకేనా? ఓకే, మరొక తర్వాత ఫోన్ చేయ కావాలండి ఇంకా వివరాలు. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం గురుగారు. హలో, నమస్తే అమ్మా. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? పాప గురించి మేడం. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/8/2000 మేడం. సమయం చెప్పండి అమ్మా. 10:25 మేడం. ఎప్పుడు, రాత్రా ఉదయమా? ఉదయం మేడం. ఓకే, పాప పేరేంటమ్మా? మౌనిక మేడం. ఓకే, గురుగారు మాట్లాడండి. చెప్పమ్మా.
గురుగారు మేము అమ్మాయికి సంబంధం గురించి ఆలోచన చేస్తున్నాము. దగ్గరకు వస్తున్నాయి, ఇట్లా మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది. చాలా స్పీడ్ ఉన్నావుగా. చెప్పు. అదే ఇప్పుడు కుదురుతుందా, లేట్ అవుతుందా, ఎట్లా గవర్నమెంట్ జాబ్ లేకపోతే ప్రైవేట్ జాబ్ అబ్బాయి అట్లని? చాలా ఇంకేమైనా ఉన్నాయా చిట్టా? గురుగారు చిట్టా అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా అంటున్న ప్రశ్నలు? ఇంకేం లేదు. జాతక పరంగా మాంగళ్య స్థానం నీచబడింది నీ బిడ్డకి, అర్థమైందా? మాంగళ్య స్థానం నీచబడింది, దాంతోపాటు సోదర స్థానం కూడా నీచబడింది. ఎంతమంది పిల్లలు నీకు? ఇద్దరు. ఇవి పెద్దామా? ఒక పాప బాబు ఇద్దరే. బాబుకు కూడా కొంత దోషం కనపడుతుంది, బాబుకు కూడా దోషం కనపడుతుంది ఒకటి. దానికి ఖచ్చితంగా మాంగళ్య స్థానం నీచబడడం కాబట్టి దానికి ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, కదలి వివాహం చేయించు. చేస్తే అనుకూల సంబంధం వస్తుంది, చేయకుండా పెళ్లి చేస్తే మాత్రం ఖచ్చితంగా డైవర్స్ అయ్యే అవకాశాలు 100% కనపడుతున్నాయి. అది విషయం. ఫస్ట్ అది చేయించు, అర్థమైందా? అది చేయకుండా పెళ్లి ఊసు కూడా ఎత్తబాకు. ఓకేమ్మా. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, నేను గుంటూరు జిల్లా మాట్లాడుతున్నాను. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను? అడుగుదామని. సరే, బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్తా అండి. 22 3వ నెల మార్చి 1985. ఓకే, సమయం చెప్పండి. సమయం ఉదయం 8:05. ఎప్పుడమ్మా? ఉదయమా? ఉదయం 8:05. సరే, బాబు పేరేంటి అమ్మా? విశ్వనాథ్ అండి. ఓకే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం సార్. నమస్తే. పెళ్ళి అయిందా? అయిందండి, 2 పిల్లలు. లవ్ మ్యారేజా? కాదండి, అరేంజ్డేనా? అరేంజ్ మ్యారేజ్. సరే, ఒకటి ఆయన ఫెయిల్ అయి ఉంటుంది ఇది నా లెక్క ప్రకారం అయితే. విశ్వనాథ్. సర్లే, ఇక అవన్నీ ఎందుకు అయిపోయిన పెళ్ళికి మేడం ఎందుకు చెప్పమ్మా. దేని గురించి? డెవలప్మెంట్ గురించి అడుగుతున్నావా? ఉద్యోగం కోసం అండి. జాతకపరంగా సర్పశాపయోగం ఉంది, కాలసర్ప దోషం ఉంది, భార్య వచ్చినా కలిసి వస్తుంది, కానీ ఎంత డబ్బు వచ్చినా డబ్బు నిలబడట్లేదు. అవునా? దేంట్లో కూడా స్థిమిత ఉండదు, ఒక జాబ్లో కంటిన్యూగా పనిచేయడు. అవునా? అవునండి. ఈయన జాతకం ప్రకారం తండ్రికి కూడా కొంత దోషం కనపడుతుంది. మీ వారికి ఎట్లా ఉంది? ఆరోగ్యం బాగుంటుందా? బాగానే ఉంటుందండి. ఆయన ఏమైనా దెబ్బతిన్నాడు? ఆయన ఏమైనా కాస్త? ఏం లేదండి, మంచిగా ఉందా? బాగానే ఉన్నారు. దీని ప్రకారం దోషం కనపడుతుంది, అందుకని అడుగుతున్నా. సర్లేండి. అంటే అది ఇప్పట్లో లేదులే, ఆల్మోస్ట్ ఎప్పుడు గురుదశ వచ్చినప్పుడు వస్తుంది, చివరిలో లేదు, ఇంకా చాలా టైం ఉందిలేండి. 2073 అంటే ఇక చాలా టైం ఉందిలేండి. మిగతా అంతా బాగానే ఉంది. కాలసర్పదోషం ఉంది, కాలసర్పదోష నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి చేయించండి, చేస్తే బాగుంటుంది. జీవితంలో స్థిరత్వం వస్తుంది, ఒక దాంట్లో నిలబడతాడు, రూపాయి సంపాదిస్తాడు. చేయకపోతే మాత్రం స్థిరత్వం అంటే జాబేగా, ఇంట్లో కూర్చోవడం కాదు, జాబ్లో కూర్చోవడం నేను చెప్పేది. స్థిరత్వం రావాలంటే నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి చేస్తేనే వస్తుంది. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి 2 కలిపి చేయాలి. నువ్వు చేయకుండా వదిలిపెడితే 47వ సంవత్సరం వచ్చే వరకు మనిషి ఇట్లాగే ఉంటాడు. అర్థమైందా? ఇప్పటికే టైం అంతా వేస్ట్ అయిపోయింది, ఇప్పటికన్నా చేయించండి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం గురుగారు. హలో. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12వ నెల 27వ తారీఖా? 26. సమయం చెప్పండి. సాయంత్రం. సరే, గురుగారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పయా. చెప్పు, గట్టిగా స్పష్టంగా మాట్లాడు. నువ్వు నూతిలో మాట్లాడితే భవ్య గారికి ఏం అర్థం కావట్లా, నాకు అర్థం అవుతుంది. చెప్పమ్మా. పెళ్లి సంబంధం కొరకు మీ వాడు బాగా జగముండి ఎవడ మాట ఉండగా మీ వాడు ఎవరి మాట వినడవునా కాదా చెప్పు. తర్వాత చేయి, నువ్వు ఉంటే నాకు ఓపిక లేదు, మళ్ళీ తిని రావాలి, తర్వాత చేయి చెప్తా.
అలాగే గురుగారి మాసంలో ప్రతి నెల కూడా ఇలా గురుగారి పీఠంలో ప్రతి మాసంలో చేయిస్తూ ఉంటారు 4 రకాల హోమాలు. అలాగే శనీశ్వర హోమం, రుద్రహోమం, ఆయుష్ హోమం, మృత్యుంజయ హోమంతో పాటు నాగప్రతిష్ఠ మరియు ఆశ్లేష బలి పూజకు నిర్వహిస్తున్నారు. మరి ఈ నెల కూడా 22వ తారీఖున శనివారం రోజున కూడా నిర్వహిస్తున్నారు. మరి వీటికి సంబంధించి మీ గోత్రనామాన్ని నమోదు చేసుకోవాలి అన్నా లేదంటే మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9052246299. అలాగే గురుగారితో పర్సనల్గా మాట్లాడాలి అనుకునేవారు వెళ్ళవలసిన అడ్రస్ లక్ష్మీ గణపతి జ్యోతిషపీఠం, ఫ్లాట్ నెంబర్ 502, మహేశ్వరి చాంబర్, సోమాజిగూడ. గురుగారి వాళ్ళ కార్యక్రమంలో కొలుస్తున్నటువంటి జాతకతే సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది వాళ్ళ నాగసిద్ధి కార్యక్రమం. రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.